బహుపదుల భాగాహారం. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఒక ఘన బహుపదిని ఒక వర్గ బహుపదితో ఏ విధంగా భాగిస్తారో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చతుర్థ పరిమాణం అంటే 4 పరిమాణంగా గల బహుపదిని వర్గ బహుపదితో ఏ విధంగా భాగిస్తారో తెలుసుకుందాం. x⁴ - 3x² + 4x + 5ని x² - x + 1చే భాగిద్దాం. ఇప్పుడు ఎప్పట్లాగానే విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణ పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణ పదంతో భాగించడం ద్వారా భాగాహార ప్రక్రియని ప్రారంభిద్దాం. అంటే x⁴ / x² = x². ఇది భాగఫలం యొక్క మొదటి పదం. దీనిని పై వరుసలో రాద్దాం. ఇప్పుడు మనం విభాజకం x² - x + 1ని x² చే గుణిస్తే మనకి x⁴ - x³ + x² వస్తుంది. దీన్ని విభాజ్యం కింద రాస్తాం. ఇప్పుడు x⁴ మరియు x² మధ్య x³ వస్తుంది, కానీ దానికి స్థానం లేదు కాబట్టి దానిని కుడివైపు ప్రత్యేకంగా రాస్తాం. ఇప్పుడు మనం తీసివేయగా x⁴ కొట్టివేయబడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనం ఒక బహుపదిని రాసేటప్పుడు పదాలను వాటి పరిమాణాల అవరోహణ క్రమంలో రాయాలి. x² కంటే x³ పరిమాణం పెద్దది కాబట్టి x³ పదాన్ని ముందుగా రాయాలి. అప్పుడు భాగాహార ప్రక్రియ మనకి ఈజీ అవుతుంది. కానీ విభాజ్యంలో x³ పదం లేదు కాబట్టి మనం 0 నుంచి -x³ తీసేస్తాం. కాబట్టి 0 - -x³ = x³. దీనిని మనం ముందు రాయాలి. తర్వాత -3x² - x² = -4x² వస్తుంది. మరియు 4x + 5 కిందికి దిగుతుంది. కాబట్టి మిగిలిన విభాజ్యం x³ - 4x² + 4x + 5. ఇప్పుడు మనం మళ్ళీ మిగిలిన విభాజ్యంలోని అతిపెద్ద పరిమాణ పదాన్ని విభాజకంలోని అతిపెద్ద పరిమాణ పదంతో భాగిస్తాం. అంటే x³ / x² చేయగా భాగఫలం యొక్క రెండవ పదం +x వస్తుంది. దీన్ని మనం పైన రాస్తాం. ఇప్పుడు విభాజకం x² - x + 1ని xతో గుణిస్తే మనకి x³ - x² + x వస్తుంది. దీన్ని మనం మిగిలిన విభాజ్యం కింద రాస్తాం. ఇప్పుడు తీసేస్తే x³ కొట్టివేయబడుతుంది. -4x² - -x² = -3x². 4x - x = 3x వస్తుంది. మరియు +5 కిందకు దిగుతుంది. కాబట్టి మిగిలిన విభాజ్యం -3x² + 3x + 5. ఇప్పుడు మనం భాగఫలం యొక్క మూడవ పదం కనుక్కోవడానికి -3x² / x² చేస్తాం. మనకి -3 వస్తుంది. దీన్ని మనం పైన రాస్తాం. విభాజకం x² - x + 1ని -3 చే గుణిస్తే మనకి -3x² + 3x - 3 వస్తుంది. దీన్ని మనం మిగిలిన విభాజ్యాల కింద రాస్తాం. ఇప్పుడు తీసేస్తే -3x² కొట్టివేయబడుతుంది. 3x కూడా కొట్టివేయబడుతుంది. మరియు మనకి 5 - -3 = 8 వస్తుంది. శేషం యొక్క పరిమాణం అదే 0. విభాజక పరిమాణం 2 కన్నా తక్కువ కాబట్టి మనం ఇంకా భాగించలేము. కాబట్టి x⁴ - 3x² + 4x + 5ని x² - x + 1 చే భాగించగా భాగఫలం x² + x - 3 మరియు శేషం 8 వస్తాయి. ఇది ఈ పాఠం విషయం. మరి వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.